హాయ్ అండి. ఈరోజు మేము గుమ్మడికాయలతో కుడుములు చేస్తాము. ఎలా చేస్తాం చూడండి. ఇదంటే ఇగో గుమ్మడికాయలు ఇట్లా పైన ఇగో ఉంది, పుట్టు ఉంది కదా, అది ముందు తీసేయాలి. ఆ పుట్టు అంతా తీసి ఇట్లా ముక్కలు చేయాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా కట్ చేస్తాము. ఇవి కుక్కర్లో వేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. కుడుములండి. ఇదిగండి బియ్యం పిండితో గుమ్మడికాయలు కుడుములు చేస్తాము. తయారు విధానం చూడండి. వీడియో మొత్తం చూస్తే అర్థమవుద్ది. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్త్కి చాలా మంచిదండి. ఇగో ఇదిగండి, కొంచెం దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఇక ఇన్ని ముక్కలకి 1 గ్లాసు వాటర్ వేస్తుండండి. వాటర్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే గుమ్మడికాయ ముక్కల్లో వాటర్ వస్తుంది. ఎక్కువ వేయ అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. బెల్లం అండి, మీరు ఎంత పిండితో చేస్తారో దాన్ని పట్టించి బెల్లం తీసుకోవాలి. మీరు ఎంత తీపి తింటారో దాన్ని పట్టించి. కాకపోతే ఇది నేను ఎక్కువ వాటర్ వేసానండి. మీరు బెల్లంలో ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎందుకంటే దీంట్లో బాగా ఇసుకుందని ఇది వడగట్టాలని నేను ఎక్కువ వాటర్ వేస్తాను. ఎక్కువ వాటర్ వేయకూడదు. అందులో పిండి కలిపేటప్పుడు చూసుకొని వేయాలండి బెల్లము. చూడండి ఇట్లా వడగడితే ఎంత ఇసుక చెత్త వచ్చింది. ఇప్పుడు కుడుములు అన్నాం కదండి, ఈ ఆకులు కంపల్సరీ కావాలి. ఇవన్నీ కాదు, అరటాకులు ఉంటే అరటాకులు అది మాత్రం కావాలండి. ఇదిగండి 4 విజిల్లు వచ్చేవి. ఉడికిపోద్ది గుమ్మడికాయ తొందరగానే. ఇదిగండి ఇట్లా ఉడికిపోయినవి చూడండి. దీంట్లో వాటర్ గ్లాస్ వేసాం కానీ చూడండి మళ్ళీ అంత వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా తీసేయాలండి, ఎందుకంటే పిండి అంత కుర్రైపోద్ది. వాటర్ తీసినప్పుడు పిండి కలపాలిక. ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిపోయిందని ఈ వాటర్ పారబోసేస్తున్నాయి, ఇది అవసరం ఉండదు. ఇదిగండి ఆ ముక్కలన్నీ అట్లా వేసాము. బెల్లం వాటర్ అండి అది వేస్తాను. ఎక్కువ వేయకూడదు, చూసుకొని వేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం వేసామండి. ఇదిగండి ఇప్పుడు బెల్లం వేసాం కదా, మళ్ళీ ఇది ఉడికింది కొంచెంసేపు. ఈ వేడి మీద పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేడి మీద వేయాలండి. ఇప్పుడు ఎట్లా ఉన్నప్పుడు మనకి ఎంత పిండి పడుతుందో అంత పిండి చూసుకొని వేస్తుండాలండి. మనకి ఎంత పిండి పడుతుందో అంత. ఇదిగండి సిమ్లో కొంచెం పెట్టాలి. అలాగే ఇప్పుడు దీనికి సరిపడి పిండి వేసాం కదండి, సిమ్లో కొంచెం పెట్టేసి ఇగో చిన్న మంట మీద పెట్టేసి మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలండి పిండి. ఇదిగండి కొంచెము చెమ్మలాగా ఉంది కదండి, అందుకే గ్యాస్ మీద మళ్ళీ పెట్టాము సిమ్లో. ఇట్లా చెమ్మలాగా అంత పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకొకటి అండి, మీరు ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుద్ది ఎట్లా చేయాలో. ఫుల్ వీడియో చూడండి, ఇలా చేయండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగండి ఒక డబరా తీసుకొని ఇదిగో ఇట్లా కట్టి పుల్లలు పెట్టాలండి. దాంట్లో వాటర్ వేయాలి. చూడండి ఇట్లా వాటర్ వేయాలి. ఇదిగండి ఆకులోకి కొంచెం వేసి ముద్ద తీసుకోవాలండి. ఇట్లా చూడండి, అట్లా ముద్ద తీసి అయ్యో అట్లా వేయాలండి. దాన్నే మేము ఆకు కుడుము అంటామండి. ఇది ఎందుకంటే ఆవిరిలో ఉడకేస్తాం కాబట్టి ఆవిరి కుడుములు అంటారు. ఆకు కుడుము అంటాం, ఆవిరి కుడుములు అంటారు. ఇట్లా కట్లు పెట్టేసి దానిపైన ఇలా వేయాలండి. అందుకే ఆవిరిలో ఉడుకుతాయి కాబట్టి ఆవిరి కుడుము అంటారు. టేస్ట్ అందుకే చాలా బాగా వస్తుందండి. మీరు ఫుల్ వీడియో చూడండి, చూసి ఇట్లా చెయ్యండి. చెయ్యని వాళ్ళు మాత్రమే, చేసిన వాళ్ళు కనట్లేదు. ఇదిగండి ఆకులకి అన్నిటికీ ఇలా కుడుములు పెట్టాలి. చూడండి ఆకు కుడుము ఇగో ఇట్లా చూడండి, మొత్తం ఎట్లా పెట్టేసామండి. ఇదిగండి స్టవ్ వెలిగించాము, పెట్టేసాము, మూత పెట్టాలి.
ఒక గంట టైం తీసుకుంటుందండి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువైతే తొందరగా అయిపోద్ది. మనము ఇడ్లీ అవే అలాగా ఎంత టైంలో ఉడుకుతుంది అలాగే ఉడుకుతుంది. కాకపోతే ఇది కొంచెం పెద్ద తప్పాలి డబరా, అందుకే ఒక గంట టైం తీసుకుంటుంది. అంతేనండి, సింపులే. మూత పెట్టాలండి. ఇది ఎందుకంటే ఆవిరిగా ఉడకాలండి, ఆవిరిలో ఉడుకుతుంది అనమాట. ఇదిగండి కుడుములు ఉడుకున్నవి. అర్ధగంట పట్టిందండి ఉడకడానికి. అంటే ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను గంట అవుద్దేమనుకున్నాను, అర్ధగంట పట్టింది. ఇగో ఇలా వస్తాయండి ఉడికిన తర్వాత. ఇదండి, ఎందుకంటే ఆయిల్ ఏమేయము, టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇలా వస్తుంది. ఇవి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో బియ్యం పిండి, గుమ్మడికాయ, అంతేనండి, బెల్లం వేసాము అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎట్లుంటాయి. ఆకు కుడుములు అంటామండి, గుమ్మడికాయ కుడుములు అంటాము, ఆకు కుడుములు అంటాము, ఆవిరి కుడుములు అంటాము. 3 రకాలుగా పిలుస్తామండి ఈ పేరు. అంతేనండి, సింపుల్గా ఉంటుంది చేయడం అయితే. టేస్ట్ మాత్రం బాగుంటుంది. హెల్త్కి మెయిన్, హెల్త్కి చాలా బాగుంటుందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. మీరు ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇట్లా చెయ్యండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బాయ్ అండి. ఒకటి తిని చూస్తా ఎట్లా ఉందో. చాలా బాగుందండి. ఇలా చేసి తినండి, ఎంత బాగుందంటే అంత బాగుంది.